అడ్డుకునే కార్యక్రమం, ఫెయిల్ చేయాలనే కార్యక్రమం, బెదిరించాలనే కార్యక్రమం, ఇది పోలీసు రాజ్యం, ప్రజాస్వామ్యం కాదు. యాక్టివ్గా ఉన్న మీద కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, మా మీద కేసులు పెడతాం, మళ్ళీ రేపు పెడతారు కేసు. రేపు పెట్టడం రేపు మళ్ళీ కేసు పెడతారు. డైమండ్ మీద, నా మీద, నూరి మీద, ఆపిరెడ్డి మీద, అందరి మీద మళ్ళీ కేసు పెడతారు. మరి పిచ్చోళ్ళారా, మీ కేసులకు భయపడతా ఉంటాయా? చెప్పాగా, మీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. ప్రజల కోసం పోరాడతాం, ప్రజల గొంతుకై నినదిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎక్కడ పుట్టామా మేము? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ. 16 మాసాలు మా నాయకుడు జైల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ. జైల్లో ఉన్నాం, 67 సీట్లు గెలుచుకున్నాం, మళ్ళా 151 సీట్లు గెలుచుకున్నాం, అధికారంలోకి వచ్చాం, 5 సంవత్సరాలు పరిపాలన చేశాం, 11 సీట్లు ఇచ్చారు, మళ్ళా పోరాడతాం. మళ్ళా అత్యధిక మెజార్టీలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం వస్తుంది. రాసుకోండి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది ఏంటంటే, ఇచ్చిన హామీని ఏమీ నిలబెట్టకపోతే మళ్ళీ ఓటేస్తారు ఆ పార్టీకి. కూటమి వల్ల ఓటేస్తారని ఏది ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు అంతా మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. మరి మా ప్రేమ్ కుమార్ మీద ఎక్స్ట్రాక్షన్ పెట్టారు కదా, చంద్రబాబు మీద 420 పెట్టాలి మోసం చేసినందుకు.